ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ లైవ్లో నాతో పాటు దేవుని ఆరాధనలో ఏకీభవిస్తున్న ఆ బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నామండి. మరి దేవుని కృపలో గత ఆదివారం మనం సహవాసంగా కూడుకోలేకపోయినప్పటికీ ఈ వారం దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సమయమందు మరి లైవ్ ద్వారా మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది కోట్ల స్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాం. మనందరికీ తెలుసు, మరి మన దైవదాసుడైన బెన్నీ గారు మరియు దైవదాసురాలు ఇద్దరు కూడా మరికొంత అనారోగ్య పరిస్థితుల్లో మరి దేవుడు మహా ఉచితమైన కృపను బట్టి మనందరి ప్రార్థనలకు దేవుడు కృప చూపిన ద్వారా మరి వారు కోలుకున్నారు. మరి దేవుని కృపలో ఇంకా రికవర్ అయ్యి ప్రభు చిత్తమైతే త్వరలో వారు సంపూర్ణంగా కోలుకొని వచ్చే ఆదివారం మనతో కలిసి మరి లైవ్లో ఆరాధనలో పాలు పంచుకుంటారని చెప్పి మన విశ్వాసంతో మనందరము ప్రార్థన చేద్దాం. అదే రీతిగా మరి పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, బిడ్డలను కూడా మరి ప్రభు పేరట నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన కొనసాగించండి. మరి పాస్టర్ గారు ఇంకా బలహీనంగా ఉన్నారు. త్వరలో వారిద్దరు కూడా చక్కగా కోలుకొని మనందరం దేవుని కృపలో సహవాసంగా దేవుని ఆరాధించి కనపరిచే ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలని చెప్పి మరి దేవుని సన్నిధిలో కనిపెట్టాలని చెప్పి ప్రభు పేరట మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి ఈరోజు మరి కొద్ది నిమిషాలు మనం దేవుని సన్నిధిలో గడుపుదాం. మరి ఆరాధనకు వెళ్ళే ముందు దేవుని సన్నిధిలో మనందరం కలిసి ప్రార్థన చేసుకొని ఆరాధనలోకి ముందుకెళదాం. అందరూ నాతో ఏకీభవించి మరి ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మ నడిపింపు కోసం ప్రార్థన చేయవలసిందిగా, నాతో ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని నేను ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన దేవ, ప్రేమ నమ్మకమైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం రాజా. మీ అత్యధిక కనికరం, కృప మా పట్ల కృంభరించబట్టి నా తండ్రి, భారతదేశం యావత్తు కూడా నా తండ్రి భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్లో ఈ తెగులుతో నా తండ్రి ఎక్కడ చూసినా దినదినము భయముతో గడుపుతున్నాయన. మరి ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో అనేక మందిగా అలజడి చెందుతున్న మా జీవితాలు నాయన, మరొక నూతన దినము, మరొక పునరుద్ధాన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకే స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది ఈ క్షణం చూడలేకపోయారు. మేమైతే మీ కృపలో, మీ కనికరంలో నాయన సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన లైవ్లో మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం రాజా. తండ్రి, మరి అనేకమైన కుటుంబాలు అల్లాడిపోతున్నాయి నాయన. తండ్రులకు బిడ్డలకు తండ్రులు దూరం అయిపోతున్నారు. ఆయా కుటుంబాలు ఎంతో వేదనకర పరిస్థితులు నా తండ్రి. దీన్ని ఆపగల శక్తిమంతుడు మీరు మాత్రమే నాయన, మీరు మాత్రమే. మనిషికి ఎంత జ్ఞానం ఉన్నా సరే అది పరిమితి అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునే కృప దయచేయమని అడుగుతున్నాను. మా దేశాన్ని ఒకసారి దృష్టించండి, మా కుటుంబాన్ని దృష్టించండి, మీ పరిశుద్ధాత్మ కంచిని మాతో ఉంచమని అడుగుతున్నాం బాబు. ఎంతమంది దైవదాసులు, ఎంతమంది దైవ సేవకులు, ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది నా తండ్రి మా మిత్రులందరూ కూడా ఈ COVID-19తో బాధపడుతున్నారు. వారందరూ కూడా నా తండ్రి మీ గాయపడినస్తూ ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. మీరు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. అయా, మీ కనికర కోసం చూసిన బిడ్డలు నా తండ్రి, మీరు కరుణించే దేవుడు నా తండ్రి, కరుణ సంపన్నుడుగా నా దేవా మీ పాదాల దగ్గర మేము మొర పెడుతున్నాం తండ్రి. మరి సంఘంగా మేమందరం ఒక దగ్గర కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించలేకపోయినప్పుడు కూడా నాయన మీరు ఇచ్చిన జ్ఞానం చెప్పు నా తండ్రి. ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మేమందరం కలిసి ఏకీభవించి నా తండ్రి, అయా మీ సన్నిధిలో గడపడానికి మిమ్మల్ని స్తుతించడానికి నా దేవా, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించడానికి నా తండ్రి మేము సిద్ధపడి ఉండగా మీ కనికరంగా హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఆరాధన అంతటా కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ దాసులు బెన్నీ గారిని, దాసురాలు నా తండ్రి నాయన పాస్టర్ గారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. నాయన భయంకరమైన పరిస్థితి నుంచి నా తండ్రి వారికి మీరు స్వస్థత ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం.
కేవలం మీ కృప చొప్పున నాయన వారిని నా తండ్రి ముట్టారు, మీరు స్వస్థపరిచారు నాయన. ఇంకా శరీరంలో ఉన్న ప్రతి బలహీనత కూడా నా తండ్రి మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి మీరు ముట్టి స్వస్థపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజ్యం. పరిచర్యలో ఎంతో భారంతో ముందుకెళ్తున్న మీ బిడ్డని మీరు చేయి విడిచిపెట్టినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సహకరిస్తున్న పాస్టర్ గారు నాయన మీ కృపలో భద్రపరిచినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అదే రీతిలో నా తండ్రి సంఘస్థులు అనేక మంది నాయన మరి ప్రార్థనలు చేయటమే కాదు నా తండ్రి ఎంతగానో సహకరించారు. ఆ బిడ్డలందరినీ వారి కుటుంబాలు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నారు. మరొక్కసారి నాయన నా దేశాన్ని, మా సంఘాలను, మా కుటుంబాలు నా తండ్రి మా మిత్రులు అందరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ఆరాధన అంతటిని కూడా నాయన మీరు మాత్రమే మహిమ, మీరు మాత్రమే ఘనత, మీరు మాత్రమే ప్రభావం పొందుకోమని అడుగుతున్నాను. దేవా మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు సర్వశక్తి గల నామములో బ్రతిమలాడి సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ముందుగా ఒక పాట పాడుకుందాం. ఆయన్ని ప్రేమను గుర్తు తెచ్చుకుందామండి. ఆయన ప్రేమే మనకి కావాలను. ఆయన ప్రేమ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొరులుచున్న ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి మ్రొక్కెదము. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి మ్రొక్కెదము, ప్రాణమిల్లి మ్రొక్కెదము. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున లైవ్లో ఎక్కిపిస్తున్న ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇంతవరకు మరి చక్కని ఆరాధన ద్వారా మనం దేవుని సన్నిధిని అనుభవించగలిగాం.
మరి ఈ సమయం ముందు కొన్ని నిమిషాలు మరి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మరి దేవుని మహా ఉచితమైన కృపలో ఎంతోమందికి భాగ్యం లేదు. అనేక మంది హాస్పిటల్స్ బెడ్ల మీద, వెంటిలేటర్స్ మీద కొట్టుకులాడుతున్నారు. అనేక మంది హోమ్ క్వారంటైన్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ఆక్సిజన్స్ లేక అల్లాడిపోతున్నారు. కుటుంబస్తులు చాలా తిరుగుతున్నారు. లాక్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసినా కానీ ఈరోజు బ్రతుకు మీద ఆశ లేని స్థితిలో అనేక మంది బిడ్డలు మరి ఈ లోకాన్ని గతించి, లోకం విడిచిపెట్టి గతించిపోయారు. మరి వారందరికంటే మనం గొప్పవారం కాదు, కానీ మరి దేవుని ఉచితమైన కృపలో దేవుడు మరొక పునరుద్ధరణ దినాన్ని ఆరోగ్యంగా మనం ఉండటానికి దేవుడిచ్చిన ఆ శ్రేష్టమైన ఆ కృపను బట్టి మనం ఎంతగానో దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించబద్రమై ఉన్నాం. మరి కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవ, ప్రేమ నమ్మకమైన నా ప్రియ పరలోకపు తండ్రి, అయా మీ ఘనమైన నామమునకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన మరి పాటల ద్వారా నా తండ్రి, మరి కీర్తన ధ్యానం ద్వారా, మరి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడం ద్వారా నా తండ్రి మీరు మహిమ తెచ్చుకున్నందుకు మీకు వందనాలు. మరి కొద్ది సమయం నా తండ్రి మరి వాక్యాన్ని నా తండ్రి మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు. మరి ఏర్పాటు చేసింది మీరు, ఇక్కడ నిలబెట్టింది మీరు, నడిపిస్తుంది మీరు నాయన. మీ కృపలో మీ కనికరమ చొప్పున నాయన మరి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మరి ఎంతమంది బిడ్డలతో మీరు మాట్లాడబోతున్నారో నాకైతే తెలియదు. నన్ను సిద్ధపరిచారు, నిలబెట్టారు, మీ మాటలు వినిపించబోతున్నారు. ఏ వాక్యము ఏ హృదయానికి కావాలో ఈ భయంకరమైన అపాయకరమైన దినములు నా తండ్రి, ఈ తెగులు మా మీద ఏలుబడి చేస్తున్న సమయంలో మీ వాక్యం మమ్మల్ని తెప్పరలో చేస్తుందని, మా బ్రతుకులను కడతదని, మా బ్రతుకులను సరి చేస్తుందని, మా బ్రతుకులకు నా తండ్రి నెమ్మది సమాధానం ఇస్తాను నమ్ముతూ, ఎందుకు పనికిరాను నన్ను ఎందుకని కూడా నాకు తెలియదు, నిలబెడుతుంది మీరు, నడిపిస్తుంది మీరు. మీ పరిశుద్ధాత్మ సన్నిధి నాతో ఉంచమని, నన్ను నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని, నన్ను మరుగు చేయమని యేసు సర్వశక్తి గల నామములు బ్రతిమలాడు సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రపంచమంతా మరి దినదిన గండం నూరేళ్ళ ఆవిస బ్రతుకన్నది ఈరోజు మనం చూడగలుగుతున్నాం. మరి భయంగా జీవిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితిలో మనం అనుకుంటున్నాం దేవుణ్ణి మనల్ని విడిచిపెట్టేశాడా, మనం అనుకుంటున్నాం దేవుడు మన ప్రార్థన వినటం లేదా, మనం అనుకుంటున్నాం దేవుడు ఆయన సన్నిధి నేను మోకరించి అడుగుతున్నా నా మనవి ఆలకించటం లేదని చెప్పి మనం అనుకుంటున్నాం. ఒకప్పుడు మనం అందరం కూడా మరి ప్రార్థనకు జవాబు పొందుకున్న వారమే, వాక్యదానంలో ఆయన స్వరాన్ని మనం విన్నవారమే. మరి ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు దేవుడు మనల్ని దూరంగా పెట్టేశాడని చెప్పి మనము వేదన చెందుతున్నాం? ఎందుకు ఇంత మార్పు ఈరోజు వచ్చిందని మనం ఆలోచించినట్లయితే మన బ్రతుకుల్లోనే మార్పు, కానీ దేవునిలో ఎప్పుడు కూడా మార్పు లేదండి. అలనాడు మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం, దేవుడు సొత్తైన ప్రజలుగా ఉన్న ఆ బిడ్డలు దేవుని వ్యతిరేకమైన జీవితం జీవించినప్పుడు కూడా నా సొత్తు అని చెప్పిన బిడ్డలే రోదన చేసిన వాక్యాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, దేవునితో మన సహవాసాన్ని కోల్పోయామా, మన సహవాసాన్ని కోల్పోయామని చెప్పి మనం అనుకుంటున్నామా, లేకపోతే కోల్పోయామా అన్న వర్తమానాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు మనం కనుక చూసినట్లయితే ఒక్కసారి మనం చూద్దామండి. మరి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం మరి చూసినట్లయితే, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని యాకోబుతో దేవుడు తెలియచేస్తున్నాడు. పేరు పెట్టి నేను పిలిచాను. అదే విధంగా నూతన బంధంలో కనుక మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు. అక్కడ దేవుడు చెప్తున్నాడు, పేరు పెట్టి నేను పిలిచాను, నీవు నా సొత్తు అని. యెషయా గ్రంథం 43:1. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అని చెప్తున్నాడు. సొత్తుగా పిలువబడిన ప్రజలు ఇప్పుడు ఎందుకు ఇంత నీచులుగా మారిపోయారు ఇశ్రాయేలు ప్రజలు? దాన్ని మనం కంపేర్ చేసుకుని మన జీవితాలకు అప్లికేట్ చేసుకుంటే మనం ఎందుకు ఇలాగా అయిపోతున్నాం, మన జీవితాలు ఎందుకు ఈ రీతిగా ఉన్నాయని చెప్పి కూడా మనం బద్దులమై ఉన్నామని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మరి సొత్తైన ప్రజలు ఈరోజు వారి అంగలాపు గనక మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే ఒక వాక్యాన్ని మనం చూద్దాం. విలాప వాక్యాలు 1వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే ఒక మాట అక్కడ మనం చూడగలుగుతామండి. యెహోవా నేను నీచుడైతిని, నన్ను దృష్టించి చూడుమని ప్రార్థన చేస్తున్నారు. నేను నా సొత్తైన బిడ్డలు అనుకున్న ఈ ప్రజలు దేవుని విడిచి వారి ఇష్టానుసారమైన జీవితం వారు జీవించడం ద్వారా వారి అంగలార్పు ఎలాగైపోతుందంటే, ఒక మాట అక్కడ మనం చూస్తాం విలాప వాక్యాల్లో. ఏం చూస్తామంటే, యెహోవా నేను నీచుడినైతిని, నన్ను దృష్టించి
చూడుము అని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? సొత్తైన ప్రజలు, పేరు పెట్టి పిలువబడిన ప్రజలు ఈరోజు అయ్యా నా ప్రార్థన ఆలకించు, నన్ను దృష్టించు అని ప్రార్థన చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని మనం గనక ఆలోచించినట్లయితే అదే విలాప వాక్యాలు 1వ అధ్యాయము 5వ వచనం గనక మనం చూచినట్లయితే దాని అతిక్రమము విస్తారం అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దాని అతిక్రమము విస్తారమైన అతిక్రమము చేసింది కాబట్టే దేవుడు ఈరోజు మొర ఆలకించే స్థితిలో లేడని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏంటి అతిక్రమము అన్నది కనుక మనం చూడగలిగినట్లయితే హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూడగలిగినట్లయితే, నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. ధర్మశాస్త్ర గ్రంథము నీ బ్రతుకు ఎలా బతకాలో, నీ దేవుడిని నువ్వు ఎలా జీవించాలన్నది నేను పర్టికులర్గా ఒక ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేను రాయించి నీకు ఇచ్చాను. కానీ నువ్వు ఎలా జీవిస్తున్నావంటే ఆ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి అన్యములుగా దాన్ని ఎంచావు. కాబట్టి నీ తిరుగుబాటు వల్ల నీ మొర నేను వినలేకపోతున్నాను అని చెప్పి దేవుడి రోజు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. అదే హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును. ఈరోజు ప్రపంచ యావత్తు కూడా అల్లాడిపోతుంది. మరణ దూత విలయతాండం చేస్తుంది ఈ పరిస్థితుల్లో. ఎప్పుడు ఎవరు ఏమైపోతున్నారో తెలియట్లేదు. కళ్ళ ముందు కనిపించిన వ్యక్తులు, కళ్ళ ముందు కనిపించిన బిడ్డలు ఎప్పుడు మాయమైపోతున్నారో అర్థం కావట్లేదు. అయ్యో ఏంటి పరిస్థితి, అయ్యో నిన్నే కదా చూశాను, అయ్యో మొన్నే కదా మాట్లాడాను, ఏంటి పరిస్థితి అని చెప్పి ఎంతో భయానకమైన వాతావరణంలో రోధించిన వాళ్ళు లేరు, కన్నీరు కార్చిన వాళ్ళు లేరు. ప్రతి దినము కూడా ఒక భయమైన బ్రతుకులే మనం ఈరోజు జీవిస్తున్నామంటే మన తిరుగుబాటు స్వభావాన్ని మనం గుర్తు చేసుకోవాలని చెప్పి దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. మొదటగా చూస్తే మన తిరుగుబాటు. రెండో విషయం కనుక మనం చూడగలిగినట్లయితే పాపం అండి. పాపము బహు ఘోరమైన పరిస్థితుల్లో ఈరోజు విచ్చలవిడితనంతో పెరిగిపోయింది చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. అదే ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా ఆ రోజు దేవుడు మాట్లాడుతూ ఒక మాట ఉంది. అక్కడ విలాప వాక్యములు 1వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూసినట్లయితే ఒక మాట మాట్లాడతారు అక్కడ దేవుడు. చూడండి, యెరూషలేము బహుఘోరమైన పాపము చేశాను. యెరూషలేము యొక్క పాపము బహుఘోరమైనది అని చెప్పి అక్కడ లేఖనాలు మనకు సెలవిస్తుంది. మొదటి మాట చూస్తే తిరుగుబాటు తనం మన బ్రతుకులు ఏర్పాటు చేస్తుంది. రెండో మాట చూస్తే ఘోరమైన పాపములోనే ఈ ప్రజానికం, ఈ లోకం జీవిస్తుంది. అన్యముగా ఎంచింది యెహోవా ధర్మశాస్త్రము, కట్టడలు, నీతి మార్గాలు, బ్రతుకు వాక్యానుసారంగా జీవించవలసిన జీవితాన్ని తిరుగుబాటు స్వభావంతో, పాప జీవితముతో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి అన్యములుగా మనం జీవిస్తూ మన ఇష్టానుసారం బ్రతుకు జీవిస్తూ ఈరోజు అంగలారుస్తున్నాం. దేవుడు నా మొర వింటలేదు, దేవుడి సహవాసాన్ని నేను కోల్పోయాను, దేవుడు నా వైపు చూడటం లేదు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి ఈరోజు మనం అంగలారుస్తున్నాం అండి. కారణం మాత్రం అనలైజ్ చేయలేకపోతున్నాం. మనకు తెలుసు. మనలో మనం పరిశీలించుకుంటే ఏ స్థితిలో మన బ్రతుకుందో, ఏ స్థితిలో మనం జీవిస్తున్నామో కూడా ఈరోజు దేవుడు స్పష్టంగా మనకు చూపిస్తున్నాడు. మన తిరుగుబాటుతనం కాదా ఈరోజు ఈ రీతిగా పరిస్థితులు తారుమారవటానికి? మన పాపం కాదా మన బ్రతుకులు ఈ రీతిగా అర్ధాంతరంగా తెల్లవారిపోవటానికి? ఆలోచించమని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము 18వ వచనం గనక మనం చూసినట్లయితే, నేను విలాప వాక్యంలో 1వ అధ్యాయం 18 చూసినట్లయితే, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసితనే. మొదటగా చూస్తే అతిక్రమము, రెండోదిగా చూస్తే పాపము, మూడోదిగా చూస్తే తిరుగుబాటు. ఈ 3 కారణాల వల్ల దేవుణ్ణి విసికించి మనము ఆయన ప్రేమ చెప్తుంది. ఏం చెప్తుందంటే ఆయన ప్రేమ ఆయుష్కాలము, ఆయన కోపము క్షణం మాత్రమే. మనం చూస్తాం కీర్తనల గ్రంథంలో. అదే ఆయన ప్రేమే ఆయుష్కాలం కాకుండా ఆయన ప్రేమే ఒక్క క్షణం ఉండి ఆయన కోపం అనంతకాలం అయి ఉంటే ఈ పాటికి మనందరం ఎక్కడుండేవాళ్ళమో మనకే తెలుసు.
ఇంకా ప్రేమమేడని దేవుడు మనకి ఇంకా సమయాన్ని ఇచ్చాడు. ఆలోచిద్దామా నా ప్రియమైన దేవుని సంగమా? యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనములో కూడా మనం ఒక మాట చూడొచ్చండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తున్నాం. ఈరోజు మనము ఆయన ఆత్మ ద్వారా మనల్ని సంధించి, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొని, ఆయన చిత్తానుసారంగా జీవించాలని చెప్పి ఈ లోకములో ఒక మాదిరికరమైన బ్రతుకు కోసం మనల్ని ఏర్పాటు చేసుకుంటే, ఆత్మ పొందుకున్నాం అని చెబుతూ, పరిశుద్ధాత్మ జీవితం మనకుందని చెబుతూ, అపవిత్రమైన కార్యాలలో, అపవిత్రమైన బ్రతుకుతూ, అపవిత్రమైన చూపులతో మన ఇష్టానుసారమైన మన బ్రతుకులు బతుకుతూ ఆయన ఇంకా దుఃఖపరుస్తున్నామండి. అందుకే ఆత్మనార్పకుడి పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాడికి క్షమాపణ లేదని చెప్పి ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్నట్లుగా మనము సూటిగా చూడగలుగుతున్నాం. ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా. మొదటగా మనం చూసాం అతిక్రమము, రెండోదిగా మనం చూసాం తిరుగుబాటుతనము, మూడోదిగా మనం చూసాం పాపము, మూడోదిగా మనం చూస్తున్నాం తిరుగుబాటుతనము. ఆ రోజు ఆయన ప్రజలు, నేను నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనంలో నా ప్రజల బాధను నేను నిత్యముగా చూశానని చెప్పి మోషేకు సెలవిచ్చిన దేవుడు ఈరోజు నీ బాధ నా బాధ, ఆయన సొత్తని బిడ్డలుగా ఉన్న మన బాధలు ఎందుకు దేవుడు దృష్టించట్లేదు, ఎందుకు దేవుడు చూడటం లేదని ఎప్పుడన్నా ఆలోచించారా? అవసరం కొలదే వాడుకునే ఒక ఇన్స్టెంట్ బ్లెస్సింగ్ చేసే వ్యక్తిగానే దేవుడిని మనం చూస్తున్నాం. కానీ అవసరతలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకు కనిపిస్తున్నాడు. కానీ అన్ని సవ్యంగా ఉండి కంఫర్ట్ లైఫ్ మనం జీవిస్తున్నప్పుడు ప్రార్థనకు మన సమయం ఉండదు, దేవుని సన్నిధిలో గడపడానికి మన సమయం ఉండదు. ఆయనైతే ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు మనతో మాట్లాడదామని. ఎప్పుడు మన ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. ఈరోజు మనం పరుగులెడుతున్నాం ఆయన దగ్గరికి, దేవా నా మొరాలకించవా అని చెప్పి. కానీ ఈరోజు నీకు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అటు నుంచి సమాధానం వస్తుంటే ఎందుకు దేవుడు నా మొర వింటలేదని చెప్పి బాధపడుతున్నావు కదా. ఎన్నిసార్లు నీ కొరకు దేవుడు కనిపెట్టినా, ఎన్నిసార్లు దేవుడు నీ బ్రతుకులో చూసి అయ్యా ఇది మంచిది కాదు నాయన, నీ బ్రతుకు మార్చుకొని చెప్పి హెచ్చరిక చేసినా కానీ ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడక నీ లైవ్ని కట్ చేసు, నీ ఫోన్లో వస్తున్న వాయిస్ని కట్ చేసి నీ బ్రతుకు ద్వారా నీ జీవితాన్ని వ్యర్థముగా లోకానుసారంగా జీవిస్తున్నావు కదా. ఈరోజు అంగలార్పు దేవునికి వినపట్లేదని చెప్పి దేవుడి మీద మళ్ళీ నేరం నెట్టేసి వేస్తపోతున్న బ్రతుకు మనం జీవిస్తున్నాం కదా. ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమం. ఏంటి మన తిరుగుబాటు స్వభావం, మన పాపము, మన అతిక్రమము ఇకనైనా సరి చేసుకోవాలని చెప్పి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడని చెప్పి ఈరోజు మనము కనుక మార్నింగ్ లేసి నా సెల్ ఫోన్ ఓపెన్ చేయాలంటే నేను భయపడుతున్నాను. నెట్ ఓపెన్ చేస్తే వాట్సాప్లో ఎన్ని ఫోటోలు వస్తాయో తెలియటం లేదు. ఫోన్ చేస్తే ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు ఎలాంటి విషయం వినవలసి వస్తుందని చెప్పి వేదన కలుగుతుంది. ఏంటి రీజన్ అంటే ఎవరికి కూడా భద్రత లేని బ్రతుకులు ఈరోజు మనం జీవిస్తున్నాం. ఎందుకు ఇంత శాపకరమైన బ్రతుకు జీవించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి దేవుడు ఈరోజు దేవుని దగ్గర కనుక మనం మొరపెట్టినట్లయితే ఆయన మనకి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమం. ఇందాకే చూసాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19లో విలువ పెట్టి మనం కొనుక్కున్న వారము ఎందుకు ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నాం ఎప్పుడన్నా ఆలోచించారా? మన అతిక్రమము, మన తిరుగుబాటు, మన పాపములే కదా. దీని పర్యవసానమే ఈరోజు ప్రపంచ యావత్తు కూడా మరణం ఏలుబడి చేస్తుంది. అయినా సరే ఇంకా ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇంకా అనేక మందిలో మార్పులు లేవు. ఈరోజు మన పేపర్స్ కానీ మీడియాస్ కానీ చూస్తున్నప్పుడు పేషెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు, ఎన్ని లక్షలకు దోపిడీకి గురవుతున్నారు, ఎంతగా వారు వంచనకు గురవుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టినా సరే డెడ్ బాడీని అప్పగించడానికి కూడా ఎంత భయంకరమైన పరిస్థితులు ఇంకా ఉన్నాయి. ఎక్కడ మనిషిలో మానవత్వం ఉందా? ఎక్కడ మనిషిలో భయం అంటే భక్తి ఉందా? ఇంతవరకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న మనము ఈరోజు భయము భక్తి లేని జీవితంలో మన ప్రాణం మీద భయభీతి నెలకొని మనం జీవిస్తున్నామండి. రీసెంట్గా నేను ట్యాగ్ చేశారు పోలీస్ కమిషనర్ ఆఫ్ ఢిల్లీ. ఒక 2-3 కిలోమీటర్లు ఒక అంబులెన్స్లో ఒక బాడీని తీసుకెళ్ళినందుకు 10,000 రూపాయలు ఛార్జ్ చేశారట.
దాన్ని ట్యాగ్ చేశారు, ఫేస్బుక్లో న్యూస్లో ట్యాగ్ చేసి ఆ పోలీస్ కమిషనర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అనేక దేశాలు మన మానవత్వం కోసం మన కంట్రీ వైపు చూస్తున్నాయి, ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నామని చెప్పి. అక్కడ దాకా ఎందుకండి, విశాఖపట్నంలోనే హాస్పిటల్ నుంచి 4 కిలోమీటర్ల దూరం మన కాన్వెంట్ జంక్షన్కి బరెల్ గ్రౌండ్కి తీసుకొస్తుంటే 4,000 నుంచి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారట. ఈరోజు బరెల్ గ్రౌండ్స్ ముందు, రేషన్ డిపో ముందు మనుషులు ఆహారం కోసం క్యూ కట్టినట్టు ట్యాగులు వేసి బాడీలన్నీ కూడా వరుసగా ఉన్నాయంటే ఎలాంటి స్థితిలో మన బ్రతుకులు ఉన్నాయో, ఎంత ప్రమాదభరితంగా మన జీవితం ఉందో ఏ రోజన్నా ఆలోచించారా నా ప్రియమైన దేవుని సంగమా? ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా. ఒకసారి మనం కనుక చూసినట్లయితే 1వ అధ్యాయము 5వ వచనం మనం చూసాం. విలాప వాక్యాలు 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసాం. ఇప్పుడు 1వ అధ్యాయము 18వ వచనం కనుక మనం చూడగలిగినట్లయితే ఆయన ఒక మాట చెప్తున్నాడు, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని. మనము ఆయన ఆజ్ఞలకు తిరుగుబాటు చేసిన జీవితాన్ని మనము జీవిస్తున్నామని చెప్పి ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా. ఈరోజు మన జీవితంలో ఇలాంటి స్థితి నుంచి మనము దేవుని చిత్తానుసారంగా జీవించాలని కనుక ఆశ కలిగి ఉంటే మొదటగా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ మన జీవితాన్ని మనము ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనము జీవిస్తున్నాం అన్న విషయాన్ని ఆయన సన్నిధిలో ఆయన అవకాశం ఇస్తున్నాడు మరొకసారి. ఎందుకంటే ఆయన కోపము క్షణమే, ఆయన ప్రేమ అనంతం. కాబట్టి మనము మన బ్రతుకుని ఆయన దగ్గర ఒప్పుకోవాలని చెప్పి ఈరోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. మనము ఆయన సన్నిధిలో ఒప్పుకుందామండి. మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. ఆయనతో మనం తిరుగుబాటు చేసాం దేవుడా అని చెప్పి విలాప వాక్యాలు 1వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేశాను కాబట్టి అయ్యా నా తిరుగుబాటు జీవితాన్ని క్షమించండి, నన్ను కనికరించండి అని చెప్పి మనం ఒప్పుకుందామా? రెండో విషయం కనుక మనం చూసినట్లయితే అడ్జస్ట్. మన బ్రతుకులో ఈరోజున్న పరిస్థితులకి మనం అడ్జస్ట్ అయ్యి వాటి మీద పోరాటం చేసి దేవుని సన్నిధిలో గోజాడవలసిన వారమై ఉన్నాం. సర్దుబాటు పరిస్థితి. ఎందుకు సర్దుబాటు పరిస్థితి అంటే, ఈరోజు భయంకరమైన తెగులు మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు మనల్ని ఏం చేస్తుందిలే అని చెప్పి, మనం దైవజనులం కదా లేకపోతే దేవుని బిడ్డలం కదా అని చెప్పి రెక్లెస్గా కనుక మనం తిరిగామనుకోండి, దేవుని శక్తిని మనం పరీక్షించినట్లు. నీకు నాకు తెలియకుండా ఒకవేళ ఏ వైరస్సో ఏ వ్యాధో మనల్ని అంటుతున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కానీ మనం తెలిసిండి ప్రమాదం పుంచుందని తెలిసి కూడా మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే దేవుడు తన శక్తిని ప్రదర్శించడండి. ఎందుకంటే మనం ఆయన శక్తి ప్రదర్శన కోసం మనం ప్రయాసపడుతున్నాం, కానీ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బ్రతుకు మనం చెల్లించలేకపోతున్నాం. అందుకనే మనం చూసినప్పుడు అపవాది 3 సార్లు శోధించినప్పుడు కూడా దేవుడు చేయలేడా? రాళ్ళను రొట్టెగా మార్చుకోలేడా? పైనుంచి కిందకు దుమికితే కొండ మీద ఆ దూతలు వచ్చి ఆయన్ని పట్టుకోలేరా? రాళ్ళను రొట్టెగా మార్చుకోలేరా? శిఖరానంది చూసి ఇదంతా నాది అన్నప్పుడు నమస్కరించలేడా? ఇవన్నీ నాకు కావాలనుకుంటే ఎందుకు చేయలేదు? దేవుని శక్తిని అక్కడ అపవాది పరీక్షించింది. నువ్వు శక్తిమంతుడు కదా అంటే అపవాదికి మాట విని దేవుని శక్తిని నిర్వీర్యం చేయడానికి అపవాది ఎంతగానో ప్రయాసపడింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాక్యముతోనే తను గద్దించి అవతలకు పొమ్మని చెప్పాడు. ఈ రోజు కూడా మనము దేవుని శక్తిని పరీక్షించే స్థితిలో మనం ఉండకూడదండి. దేవుని శక్తిని ఆశ్రయించే స్థితిలో మనం ఉండాలి. దేవుని వైపు చూసి ఆయన కనికరం కోసం కనిపెట్టే స్థితిలో మనం ఉండాలి. అప్పుడే దేవుడి కార్యం మన జీవితంలో మనం చూడగలుగుతాం. కానీ నాకేంటిలే, నా దేవుడు ఉన్నాడని చెప్పి ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఆయన కనికరం ఉంటే, ఆయన కృప ఉంటే మాత్రమే నేను ఇంకా ఈ లోకంలో బ్రతికి జీవించగలను, నాకు ఆయుష్ దేవుడు ఇవ్వగలడు. ఎప్పుడు ఆయన కనికరం అన్నప్పుడు మాత్రమే మన జీవితం అన్నది ఈ భూలోకంలో కొనసాగుతుందని చెప్పి ఏ రోజు ఒకరోజు చనిపోవాలి మనం. ఈరోజు రేపు ఎప్పుడు మొదట ఆయన పిలుపు అవ్వచ్చు, లేదా ఆయన రాకడవచ్చు. ఏదో ఒకటి ముందు జరుగుతుంది. ఆయన రాకడైతే ఎత్తపడాలి, ఆయన పిలుపు అయితే మనం వెళ్ళిపోవాలి, మనం వాళ్ళని విడిచిపెట్టి.
మరణానికి భయపడకూడదు, కానీ మరణానికి భయపడదు కానీ సిద్ధపడి ఉండాలని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే అడ్జస్ట్మెంట్ అని ఎందుకు చెప్పానంటే, అడ్జస్ట్ అవ్వాలని ఎందుకు చెప్పానంటే, ఈరోజు ఎవరైతే ఈ వైరస్ని బారిన పడి క్వారంటైన్లో ఉంటున్నారో వారి కోసం నేను మాట్లాడుతున్నాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం కనుక ఒకసారి మనం చూడగలిగినట్లయితే, నీవు వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. ఉగ్రత తీరు వరకు కొంచెం సేపు దాగి ఉండుము. నేను వెళ్ళమంటున్నాడు దేవుడు. ఈరోజు నీ బ్రతుకులో ఒక భయంకరమైన వైరస్ ఒకవేళ అనుకోని పరిస్థితులు నీకు అటాక్ అయితే, దేవుడు నిన్ను బయటపడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు గడపటానికి, నువ్వు ఉగ్రత దినము దాటిపోయే వరకు ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని నీ గదిలో నువ్వు ఉండమని చెప్పి ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆలోచించండి, చూడండి. నీవు వెళ్ళి నీ తలుపు వేసుకున్నాము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండము. అందుకే ఈరోజు చెప్తున్నారు, 14 days మీరు దూరంగా ఉండండి, ఒక్కరే ఉండండి మీ రూమ్లో, మీ బ్రతికేదో మీరు బతకండి. ఎప్పుడైతే ఆ వైరస్ అనే ఉగ్రత మీలోంచి తీరిపోద్దో మీరు బయటికి రండి. ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించమని చెప్పి దేవుడి ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. అదే యెషయా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, ఇలాగూ జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను. ఆ పక్క అధ్యాయమే మనం చూస్తున్నాం. 26వ వచనం 21 చదువుకున్నాం మనము. ఆ పక్క అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 27వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, ఈలాగున జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. నువ్వు అడ్జస్ట్మెంట్ కొరకు నీ జీవితాన్ని తిరిగి హ్యాపీగా జీవించడానికి, ఏ వ్యాధి అయితే నీలో ఏలుబడి చేస్తున్నప్పుడు నువ్వు క్వారంటైన్లో ఉంటావో, పిచ్చిగా ఏవేవో చదవటం ఏవేవో చూడటం కాదు, దేవుని సన్నిధిలో మోకరించి ఆయనతో సమాధానపడు. దేవుని సన్నిధిలో ఆయన వాక్యం ద్వారా ఆయన స్వరాన్ని విను. ఆయన తెప్పరలో చేస్తాడు, నిన్ను ఒక సాక్షిగా దేవుడు నిలబెడతాడు. ఈరోజు ఎంతమంది ఎన్ని లెక్కలు గుట్టలుగా లెక్కలేనని సవాలు పడి ఉంటున్నాయి. ఈరోజు ఆ స్థితిలో మనం లేమంటే అది దేవుని యొక్క కృప కాదా? ఆలోచించాలని చెప్పి దేవుడు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. మొదటి విషయం చెప్పాను, వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఈ పరిస్థితి నా తిరుగుబాటు వల్ల వచ్చింది, ఈ పరిస్థితి నా పాపం వల్ల వచ్చింది, ఈ పరిస్థితి నేను చేసుకున్నదే నాయన అని చెప్పి వ్యతిరేక జీవితం జీవించడం వల్ల వచ్చిందని చెప్పి మనం యాక్సెప్ట్ చేయాలన్నది మొదటి విషయంగా మనం చూస్తే, పరిస్థితుల్లో మనం అడ్జస్ట్ అవ్వాలని చెప్పి రెండో విషయంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఇట్ అండి. మనం ఇందులో అడ్జస్ట్ అయ్యి దేవుని సన్నిధిని వెతుకుతూ స్వస్థత పొందుకొని దేవునికి సాక్షికరంగా, మన కుటుంబానికి క్షేమకరంగా మనం ఉండాలని చెప్పి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మూడో విషయం కనుక చూసినట్లయితే అవాయిడ్. ఏంటి నువ్వు నివారించాలి? ఈరోజు నివారణ ఒకటే మందు అని చెప్తున్నారు కదా. కొన్ని రోగాలకి రోగం వచ్చిన తర్వాత నువ్వు మందు వాడే కంటే నివారించడం బెస్ట్ అని చెప్తున్నారు కదా. ప్రజెంట్ కండిషన్లో కూడా ఎక్స్పర్ట్స్, మెడికల్ ఎక్స్పర్ట్స్, సైంటిస్టులు చెప్తుందంటే, నువ్వు బయటికి వెళ్తే డబల్ మాస్క్ పెట్టుకో, శానిటైజ్తో చేతులు క్లీన్ చేసుకో, బాడీ అంతా కవర్ చేసుకో, ఎవరితో నువ్వు మిక్స్ అవ్వద్దు, ఎవరితో కూడా నువ్వు అనవసరంగా నువ్వు జాయిన్ అవ్వద్దు, కరచాలనలు చేయొద్దు, పబ్లిక్ మీటింగ్స్ వెళ్ళొద్దు, పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళొద్దు, గ్యాదరింగ్స్ యూ డోంట్ జాయిన్. అది నీకు భద్రత, నీకు క్షేమము. ఇవన్నీ కూడా నువ్వు నివారించగలిగినప్పుడు వైరస్ నీ దరికి చేరదని చెప్తున్నారు కదా. ఈ శరీరాన్ని చంపే వైరస్, ఈ శరీరాన్ని తీసుకెళ్లి మరణపాశముల గుండా నడిపించే ఈ వైరస్ కోసమే ఇన్ని నివారణలు లోకానుసారంగా మనం అంగీకరించి ఆలోచించి మనం అనుసరిస్తున్నప్పుడు, శరీరాన్ని మాత్రమే చంపనేరక ఆత్మను కూడా చంపే దేవునికి సన్నిధిలో మన ఆత్మలను ఇంకెంతగా ఏవేవి నివారించుకోవాలన్నది ఎప్పుడన్నా ఆలోచించారా? ఏ రోజన్నా ఆలోచించారా అని దేవుడు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నాడండి. ఆలోచించండి. మన ఆత్మను పరలోకానికి చేర్చటకు మనకి కావాల్సినవి
మనం నివారించవలసినవి ఏమున్నాయని చెప్పి ఎప్పుడన్నా ఆలోచించారా? వాట్ ఎవర్ బ్యారియర్స్ వీ హ్యావ్, ఏంటి దేవునికి మనకి అడ్డుగా ఉన్నాయి? నా ఇండివిజువల్గా నాకు, మీ ఇండివిజువల్గా మీకు తెలుసు. ఎవరో మనల్ని పాయింట్అవుట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆత్మ పొందుకున్న వ్యక్తివైతే, వాక్యం తెలిసిన వ్యక్తివైతే, రక్షించబడిన బిడ్డవైతే, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా అది దేవుని చిత్తానుసారంగా కాదని చెప్పి నేను దేవుడు గద్దిస్తూనే ఉంటాడు. నువ్వు మాట వినకపోతే ఎన్నిసార్లు హెచ్చరించినా వినని వాడికి హఠాత్తుగా మరణం సంభవించినట్టు నా మాట కాదు, వాక్యం మాట్లాడుతుంది. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన మరణాలు మనం చూస్తున్నామండి. తల్లిని బిడ్డలు చూసుకోలేకపోతున్నారు, బిడ్డని తల్లిదండ్రులు చూడలేకపోతున్నారు. ఒక అనాథ శవంలాగా ఎవరు లేని పరిస్థితుల్లో ఎంత భయంకరమైన స్థితి అండి. ఇలాంటి చావు మనకు అవసరం అంటారా? ఇంత ఉగ్రత తెచ్చుకునే ఈ భయంకరమైన తెగులు మనకు అవసరం అంటారా? ఎందుకు నా దాగు చోటు నీవే అని చెప్పి ఆ దేవుని సన్నిధికి మనం వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు మనం మొరపట్టలేకపోతున్నాం? ఎందుకు మన బ్రతుకులు మార్చుకోలేకపోతున్నాం? ఏ రోజున ఆలోచించారా? ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా. ఏ బాండేజెస్ మనకు అడ్డుగా ఉన్నాయో, ఏంటి దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయో, ఏంటి మన ఆత్మను పరలోకానికి వెళ్లకుండా నరకానికి పాత్రలు చేసే ఏ బ్యారియర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం అవాయిడ్ చేద్దామండి. ఈ రోజు నుంచైనా ఇకనైనా ఆ స్థితికి మనం వెళ్ళాలని చెప్పి ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా. రోమపత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాలు కనుక మనం చూడగలిగినట్లయితే, అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూద్దామండి. ఏంటి కిందను చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. మెట్టుకు 14 చదువుతున్నాను నేను, పైన 13 కూడా. అల్లరితో కూడిన ఆటపాట్లైనను, మత్తైనను లేకయు, కామ విలాపమైనను, పోకిరి చేష్టలను లేకయు, కలహమైనను, మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారే శరీరేచ్ఛను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకడిగి హెచ్చరిస్తున్నాడు పౌలు. శరీర విషయం కాదు నువ్వు ఆలోచించవలసింది. ఈ శరీరం ఇక్కడ ఆరోగ్యకరంగా, క్షేమకరంగా ఈ లోకంలో జీవించాలంటే నీ ఆత్మ దేవుని సన్నిధితో అనుసంధానమై ఉండాలి. నీ ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఆధీనంలో ఉండాలి. అప్పుడే నువ్వు శరీరేచ్ఛ నెరవేర్చవని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇవ్వండి నివారించవలసినవి. ఇవి నివారిస్తే ఆత్మ మనలో నివసిస్తుందని చెప్పి ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 104వ కీర్తన మనం చూసినట్లయితే ఒక మాట అక్కడ ఉంటుందండి. 119, 104 వచనం మనం చూసినట్లయితే, నీ ఉపదేశం వలన వివేకము కలిగెను, నీ ఉపదేశం వలన వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైన. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు మొరలెడతావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతావో, ఏది తప్పు ఏది ఒప్పు నీకు బయలుపరచబడుతుంది. నీ బ్రతుకులో ఏది దేవుడు కోరుకుంటున్నాడో నీకు బయలుపరచబడుతుంది. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. నీ ఉపదేశం వలన వివేకము కలిగెను. 119వ కీర్తన 104వ వచనం చూసినట్లయితే, నీ ఉపదేశం వలన వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. మనమైతే ఎలాంటి అతిశయాలు మనం పడుతున్నామంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారం డంబముల యందు మనం అతిశయపడుతున్నాం. అందుకే చెప్తున్నాడు, డంబముల యందు మీరు అతిశయపడవద్దు అని చెప్పి యాకోబు చెప్తున్నాడు. ఇట్టి అతిశయము చెడ్డది, ఇట్టి అతిశయము చెడ్డదని స్పష్టంగా వాక్యం మాట్లాడుతుందండి. ఆలోచించండి. అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13-15 వచనాలు మనం ఒకసారి చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-15 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుందండి. చూద్దాం. నేడైనను రేపైనను ఒకనొక పట్టణముకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని చిత్తం అండి. ఈరోజు మనం ఈ రీతిగా జీవించగలుగుతున్నామంటే దేవుని చిత్తం అండి. చాలా ప్రణాళికలు వేసుకుంటాం మనం, ఎంతో ప్రణాళికలు. కొన్ని విషయాలు చూస్తుంటే ప్లాంట్లో అనేక మంది అధికారులు అయితే అనధికారులు చాలా మంది చనిపోయారు. కొంతమంది చెప్తున్న విషయాలు వింటే ఎంతో గుండెలు పిండేసినట్లు అయిపోతున్నాయి. అయ్యో బిడ్డ పెళ్లి సెటిల్ చేసుకున్నాడు, త్వరలో వివాహం చేయబోతున్నాడు, అయ్యా త్వరలో ఒక ప్రణాళిక వేసుకున్నాడు, ఈరోజు ఇలాగ అయిపోయాడు మనిషి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మన ఆలోచన విధానం, మన బ్రతుకు, మన వాస్తవ పరిస్థితులకి ఎంతో విరుద్ధంగా ఉందండి.
రేపేమైపోద్దో మనకు తెలియదు. కానీ మన ప్రణాళికలు ఎక్కడ ఉంటాయంటే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చాలా మనం ప్రణాళికలు వేసుకుంటాం. కానీ ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు, మీ జీవమే పాటిది, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. అదే మాట కింద ఉంటుంది, ఇప్పుడైతే మీరు మీ డంబము లేదు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. ఎంత అతిశయపడిన వ్యక్తులు, కోట్లకు పడగలెత్తిన వ్యక్తులు, లాక్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసిన వ్యక్తులు ఈరోజు ఈ లోకంలో లేరండి, లేరు. నా సొంత మాటలు కాదు, మనం ప్రతిరోజు టీవీలో, మీడియాలో, పేపర్స్లో చూస్తూనే ఉన్నాం. కానీ దేవుడు తన ఉచితమైన కృపలో ఇంకా మిమ్మల్ని నన్ను సజీవులుగా ఉంచాడు. ఎందుకో తెలుసా? ఇంకా ఆయన సరి చేసుకుంటారని చెప్పి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. సరి చేసుకునే బ్రతుకు ఇచ్చిన దేవుని స్తుతులు స్తోత్రాలు మనం చెల్లిస్తూ మన బ్రతుకును కట్టుకోవాలని చెప్పి దేవుడి ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా. మనం అనుకోవచ్చు, ఏంటి ఈ శోధన, ఇంత భయంకరమైన శోధన, ఎలా తప్పించుకుంటామని చెప్పి అనుకోవచ్చు. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12 నుంచి 13 చదివితే శోధన తప్పించుకోవడానికి కూడా దేవుడే మార్గాన్ని మనకిస్తాడు. శోధన తప్పించుకోవడానికి కూడా, శోధన మనకు వచ్చినప్పుడు మనుషులకు వచ్చే శోధన మనకు వస్తుంది. ఈరోజు జంతువులకు వచ్చే జబ్బు కాదు కదా వచ్చింది, మనుషులందరికీ వస్తుంది, అందులోనే కొంతమందికి వస్తుంది. మనుషులకు వచ్చే జబ్బులే మనకు వస్తున్నాయి, మనుషులకు రానివేవి రావట్లేదు. నాకే ఎందుకు వచ్చింది అని మనం అనుకుంటున్నాం కదా, ఎందుకు రాకూడదని మనం అనుకోవాలి. రీజన్ ఏంటంటే వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ కదా, మనిషికి వచ్చింది మనకు వచ్చింది. కానీ ఎక్కడ నా విధేయత, ఎక్కడ నా అజాగ్రత్త, ఎక్కడ నా బ్రతుకు, దేవునికి ఎంత ఆయాస్కరంగా ఉన్నాను, ఎందుకు నా బ్రతుకు ఇలాగ అయిపోయిందని చెప్పి పశ్చాత్తాపం దేవుని సన్నిధికి వెళ్ళాలి. కానీ దేవుడా నేను ఇంత భక్తి పరుణ్ణి, దేవుడా నేను ఇంత ప్రార్థనా యోధుడిని, దేవుడా నేను ఇంత భక్తి చేసి నీ కొరకు నీ కార్యాలు చేస్తున్నా కదా, ఎందుకు నాకు ఈ జబ్బు వచ్చిందని అడిగే అర్హత మనకు లేదండి. We don't have any right to ask question. దేవాతి దేవుణ్ణి క్వశ్చన్ వేసే అధికారం మీకన్నా లేదు. ఆయన సృష్టికర్త, ఆయన చేతి పనైన మనము ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన బ్రతిమాలుకొని ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు మన జీవితాల్లో కార్యాలు మనం చూడగలుగుతామని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. మీరు అనుకోవచ్చు, అందరికీ ఒక డౌట్ ఇప్పుడు ఏంటంటే, ఈ కరోనా వైరస్ ద్వారా చాలామంది దైవ సేవకులు సఫర్ అవుతున్నారు, చాలామంది దైవ సేవకులు ఆల్రెడీ మరణించారు, పెద్ద పెద్ద మినిస్ట్రీస్ చేస్తున్నారు, హీలింగ్ మినిస్ట్రీస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ కరోనా వైరస్ని బాగా పట్టుమెట్టి వారు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు కదా, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగాయి కదా, వాళ్ళకేంటి ఇలాంటి జబ్బు రావటం, వాళ్ళు మరణించడం ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. దానికి జవాబు వాక్యంలో నుంచే మీకు ఒక విషయాన్ని నేను చూపిస్తాను. రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయం రండి ఒకసారి. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము ముగింపుకు వచ్చామండి. ముగింపు మాటలు చెప్తున్నాను మీకు. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 14 వచ్చి నేను చదువుతున్నానండి. చూడండి మీ బైబిల్స్ తీసి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతను చూచి కన్నీరు విడిచుచ్చు. ఆ కిందన ఉంటుంది, ఇంత చేసావు అంత చేసావు దేవుడా. ప్రవక్త అయిన ఎలీషా కోసం ఆ రాజు కన్నీరు విడిస్తాడు. ఎలాంటి కార్యాలు చేశాడండి ఈ ప్రవక్త. ఇప్పటి వరకు చనిపోయిన దైవదాసులైన ప్రవక్తలు కాదు, ఇప్పటి వరకు చనిపోయిన దైవదాసులైన ఎలీషాతో సాటివైన వాళ్ళు కాదు కదా. ఇంత ప్రవక్తకే దేవుడు పవర్ఫుల్గా వాడుకున్నారు. మరణించిన వ్యక్తిని లేపిన వ్యక్తి అండి ఎలీషా. అది కూడా మీకు చూపిస్తాను కావాలంటే చూడండి, వాక్యంలో చూద్దాం. 2వ రాజుల గ్రంథం, అదే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 35, 36 వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 35, 36 వచనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది అక్కడ. చూడండి అక్కడ 36 వచనం చదువుతున్నాను. అప్పుడు అతను గెహాజీని పిలిచి ఆ శూనేమిరాలు పిలుచుకుని రమ్మని ఆమెను పిలిచాను. ఆమె అతని యొద్దకు రాగా అతను నీ కుమారుని ఎత్తుకుమని అతను చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి కుమారుని ఎత్తుకొని పోయాను. 35 వచనం కనుక చదివినట్లయితే, తాను దాగుని ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగుగా పడుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కన్నులు తెరిచాను. ఇదంతా మనకు తెలిసిందే, మీరు చదవాల్సిన అవసరం లేదు. మరణించిన బిడ్డను బ్రతికించిన ఎలీషా ఈజ్ అ పవర్ఫుల్ ప్రాఫెట్, ఒక అద్భుతమైన ప్రవక్త. ఆయన ఇంకా అనేకమైన కార్యాలు చేశాడు. అవన్నీ మనం చూసుకోవడానికి సమయం లేదు, మీ అందరికి తెలిసిన విషయమే. అంత ప్రవక్తకే
మరణకరమైన రోగం వచ్చినప్పుడు, మరణకరమైన రోగంతో మరణించినప్పుడు, ఈరోజు ఈ లోకంలో పరిచర్య చేసిన దైవదాసులకి రోగం వచ్చి మరణిస్తున్నారంటే అయ్యో దేవుడు వారి మొర వింటలేదా అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదండి. కానీ ఆ పవర్ఫుల్ ప్రవక్త యొక్క పరిస్థితి మనం చదివినట్లయితే ఎంత అద్భుతమైన కార్యం జరిగిందో ఒక్కసారి మనం చూద్దాం. ఒక్కసారి అదే 13వ అధ్యాయంకి రండి. మళ్ళా 13వ అధ్యాయం కనుక మనం వచ్చినట్లయితే 13వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నానండి. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచానండి. ఆలోచించారా? మరణకరమైన రోగంతో మృతి పొందిన ఈ ప్రవక్తని ఎలీషా ఆ శవానికి తగిన ఒక బాడీ తిరిగి జీవాన్ని పొందుకుందండి. కాబట్టి దేవుడు ఎవరిని ఎలాగా పిలుస్తాడో, ఎవరిని ఏ రీతిగా దేవుడు మరణాన్ని అనుగ్రహిస్తాడో మనకి తెలియదు. కాబట్టి ఇంత గొప్ప దైవదాసులు మరి మరణిస్తున్నారు, రోగ్రస్తులు అయిపోతున్నారు, క్వారంటైన్లో ఉంటున్నారని చెప్పి ఎవరు కూడా భయపడొద్దండి. ప్రార్థన చేయండి. దేవుడు అనే చిత్తం ఏంటి? ఇంకా పరిచర్య చేయవలసిన బిడ్డలు వారిని మీ భూమి మీద ఉంచండి, మీ చిత్తమైందని చెప్పి మనం ప్రార్థన చేయాలి. కన్నీటితో మన దాసుల కోసం, మన దైవదాసుల కోసం మన ప్రార్థనలు విన్న దేవుడు ఆయన కనికరమ చొప్పున మాత్రమే వారికి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి తిరిగి మరలా గొప్ప సాక్షులుగా వారిని నిలబెడతాడని చెప్పి ఈరోజు చెప్తున్నాను. ఎలీషా కంటే గొప్ప ప్రవక్తలు కాదు కదా ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు. మరి ఆయనకే మరణకరమ రోగం వచ్చినప్పుడు ఈ లోకానుసారంగా జీవిస్తున్న మన పాస్టర్లకి, ఫాదర్లకి, లేకపోతే కాపర్లకి మరణకరమ రోగం వచ్చినప్పుడు దేవుని నిందించే పరిస్థితి మనలో ఉండకూడదు. కానీ ఆయన పరిచర్య, ఆ ఫలితం తప్పకుండా ఆయన తరతరాలు కూడా దేవుడు వాడుకుంటాడు. అదే ఇక్కడ జరిగింది. ఆ ప్రవక్త యొక్క పవరే ఆయన శవంలో నుంచి వేరే శవానికి జీవం వచ్చిందండి. అది కూడా మీరు వాక్యం కనుక చూసినట్లయితే చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడ. 1 సంవత్సరం గడిచిన తర్వాత, మోయాబీల సంవత్సరం, ఎలీషాని పాతి పెట్టిన సంవత్సరం తర్వాత కూడా ఆ పవర్ ఆయనలో నుంచి వెళ్ళలేదు. ఎందుకంటే ఈయన దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త. ఈరోజు ఒకవేళ మన ప్రియమైన దైవదాసులు దేవుని ఎదిరించి ఉండొచ్చు, కానీ ఆయన విత్తిన విత్తనాలు, ఆయన చేసిన పరిచర్య ఫలితాన్ని ఆయన ద్వారా అనేక మందికి ఆశీర్వదకరంగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా. దేవుడు మరచిపోయాడేమని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెట్టాడని చెప్పి అనుకోవద్దు. మన తిరుగుబాటు, మన పాపం, ఆలోచించండి. మన తిరుగుబాటు స్వభావం, మన అవిధేయత, మన పాపం దేవుణ్ణి ఎంతగా దుఃఖపెట్టిందన్న విషయాన్ని మనంగా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి దేవుడు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సొత్తుగా ఉన్న మనము ఈరోజు ఘోరమైన పాపం చేశాము, మనం అతిక్రమించాము ఆయన చిత్తాన్ని. అదేవిధంగా తిరుగుబాటుతనంతో మన ఇష్టానుసారం జీవిస్తున్నాం. అందుకే దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. నీ బ్రతుకుని నువ్వు ఒప్పుకో. రెండోది, పరిస్థితులకు నువ్వు అడ్జస్ట్ అవ్వు, నా సన్నిధి నువ్వు వెతుకు. మూడోది, యూ హ్యావ్ టు అవాయిడ్ వాట్ ఎవర్ బేరియర్స్ బిట్వీన్ యూ అండ్ మీ, వాట్ ఎవర్ బాండేజెస్, ఏదైతే అడ్డంకిగా నీకు నాకు ఉన్నాయో. మనందరికీ తెలిసిన వాక్యమే యెషయా గ్రంథము. ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథము ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 59వ వచనం. మనం 59వ అధ్యాయం మనం చూసి, రక్షింప నేరకుండానట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచాను. ఆలోచించండి, ఏ దోషాలు, ఏ పాపాలు మనలో దేవుని ముఖాన్ని మరుగు చేశాయో, మన మొర ఆలకించకుండా దేవుని వైపు మన మొర వెళ్లకుండా అడ్డుకుంటున్నాయో ఆలోచించి మన తిరుగుబాటు, మన పాపం మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీరుతో మనం ఒప్పుకున్నప్పుడు దేవుని కార్యం మనం చూస్తామని చెప్పి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. అట్టి కృప మీకు, నాకు, మన కుటుంబాలకి, మన దైవదాసులందరికీ కూడా దయచేయాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. చాలా ప్రార్థన చేసుకొని మన ఆరాధన ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఆ ప్రేమ నమ్మకమైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మా విధేయత, మా తిరుగుబాటు స్వభావం, మా మరణకరమైన పాపాలు ఏ స్థితిలో ఉన్నాయో మీరు మాకు చూపించారు. ఈరోజు భయంకరమైన ఈ తెగులు మా మీద ఏలుబడి చేస్తున్నప్పుడు మా గుడాలను మమ్మల్ని సమీపించకుండా మీ కనికరం గల హస్తాలు మమ్మల్ని భద్రపరుస్తున్నందుకున్నాను. ఇకనైనా మీ పాద దగ్గర అంగలారుస్తూ మా బ్రతుకులు మేము యాక్సెప్ట్ చేసినాం తండ్రి.
అడ్జస్ట్ అయిన తండ్రి, ఏది నిషేధించాలో వాటిని అవాయిడ్ చేసుకుంటూ మా పాపాలు, మరుగున్న పాపాలు తీసివేసి మీ ముఖం నాయనా, మా ముఖాన్ని చూడగలిగే స్థితిలో, మా మొర మీ చెవులకు నా తండ్రి వినపడే స్థితిలో మా బ్రతుకుని కట్టుకునే కృప మాకును మా కుటుంబాలందరికీ దయచేయబడుతున్నాం బాబు. నీకు స్తోత్రాలు. వాక్యమైన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో నాయనా ఫలించడానికి మీరు కృప చూపమని అడుగుతున్నాను. ఎంతమంది దైవ దాసులు నాయనా ఈ సమయం ఉంది నా తండ్రి, ఈ కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్నారు. ప్రతి బిడ్డని పేరు పేరు మీరు దర్శించండి. మీ పరిశుద్ధ రక్తాన్ని బిడ్డలపై ప్రోక్షించండి. మీ గాయపడుస్తూ ముట్టండి తండ్రి. ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నావు చూస్తున్న దేవుడుగా నాయన మీ కనికరంగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆయా కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, ఎక్కడ చూసిన భయము, అలజడి నా తండ్రి. నీ శాపకర మరణాలు నా తండ్రి మాకు రాకూడదు నాయన, మీ పాద దగ్గర మొరపెడుతున్నాం నాయన. దేశాన్ని స్వస్థపరచండి నా తండ్రి. మిమ్మల్ని మీరు తగ్గించుకుని నా తండ్రి, మీ చెడు నడతను విడిచిపెట్టి నా వైపు తిరిగి నాకు మొర్ర పెడితే మీ దేశాన్ని స్వస్థపరచాలని సెలవిచ్చిన దేవా, అట్టి స్వస్థత కార్యాలు మా దేశంలో మేము చూడటానికి కృప చూపుని అడుగుతున్నాను. అయ్యా ప్రత్యేకించి నా తండ్రి నాయన ప్రధానమంత్రికి నా తండ్రి, మినిస్టర్స్కి నా తండ్రి, స్టేట్ సీఎంస్ కూడా నాయన మంచి జ్ఞానం మేము అడుగుతున్నాం. అధికారులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు నాయన, ఎంతగానో ప్రాణాలకు తెగించి సర్వీస్ చేస్తున్న వైద్యులు నా తండ్రి, నర్సింగ్ స్టాఫ్ నా తండ్రి, పారామెడికల్ సిబ్బందిని నన్ను స్కావెన్ చేస్తున్న తండ్రి, పారిశుద్ధ కార్మికులు, అక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబాలకి మీ ఆదరణ, మీ కనికరం దయచేయబడుతున్నాం. మేమైతే బయటికి వెళ్ళడానికి భయపడుతున్నాం తండ్రి. వారైతే ఆ పేషెంట్స్ మధ్య నా తండ్రి ఆ పీపీ కిట్లు వేసుకొని ఎంతో భద్రత మధ్యన వారు ప్రయాసపడుతున్నా అనేక మంది నా తండ్రి మృత్యువాత పడుతున్నాం నాయన. వారి కుటుంబాలను మీ పాలనలో పెడుతున్నాం తండ్రి. అయా కనికరించండి, ఒకసారి దృష్టించబడుతున్నాం తండ్రి. ఈ దేశానికి మీ కనికరం కావాలి, ఈ దేశానికి మీ కృప కావాలి నాయన. అట్లా కృపగల హస్తాల కోసం నా తండ్రి ఎదురు చూస్తున్నాం. ఆ దేశాన్ని మీరు కనికరించబడుతున్నాం తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఉన్నతుడా, మా కుటుంబాలకి క్షేమ భద్రత మీరు ఇచ్చిన ఆయన మరొక పునరుద్ధాన దినములో మీ సన్నిధిలో మేమందరం కలిసి నా తండ్రి నాయన సూటిగా ఒక దగ్గర కూడి సహవాసంలో మేము గడపోయినప్పుడు నాయన ఈ లైవ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మేమందరం కూడా మేము స్థుతించి కనపరిచే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినదేవులతో మీరు నింపినందుకు స్తుతులు చెల్లిస్తూ, మహిమ గంత ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని యేసు సర్వశక్తి గల నామములో బ్రతిమలాడి సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి పాస్టర్ గారు త్వరగా కోలుకొని మరి దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం మరి లైవ్లో మనందరితో కలిసి ఆరాధనలో పాలు పుంజుకునేలాగా దేవుడు మనం స్వస్థపరచాలని మనందరం కూడా ప్రార్థనలో ఎత్తి పట్టుకుందాం. మరొక్కసారి పాస్టర్ గారి తరఫున మరి పాస్టర్ గారి తరఫున కూడా నేను నా కృతజ్ఞత వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి కుటుంబం గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మరి మా కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని మేము కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నాను.